అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మంచి వంట చేసి చూపించడానికి రాజుగారు రెడీగా ఉన్నారు. మరి వెల్కమ్ చెప్పదామా? వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏం వంట చేస్తున్నారు? ఈరోజు ఒక పంజాబీ డిష్ చూపిస్తున్నాను. పంజాబీ చనా మసాలా అండి. పంజాబీ చనా మసాలా. ఎస్ అండి. పంజాబ్లో ఎక్కువ చనా మసాలా చేస్తుంటారు కదా? అంటే చేసే స్టైల్ కూడా అంటే చాలా రకాలుగా చేసుకుంటారు. సో పంజాబీ స్టైల్లో చేస్తాను. ఓకే రాజుగారు. పంజాబీ చనా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పంజాబీ చనా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, టీ పొడి 1/2 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పసుపు చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఈ చనా కర్రీ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక పూట ముందుగా మనం కాబూలీ శనగలు నానబెట్టేసుకోవాలి. తర్వాత అది ఉడికించేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే ఈ నానబెట్టిన కాబూలీ శనగల్లో మసాలా దినుసులు, ఓకే, దీంట్లో చెక్క, చిన్న యాలకులు, పెద్ద యాలకులు కూడా వస్తుందండి, లవంగం, అలాగే బిర్యానీ ఆకు. ఓకే. సో ఇవి వేస్తాం. అలాగే కొద్దిగా ఉప్పు, మెయిన్గా టీ పొడి అండి. టీ పొడి వేస్తాం. సో అది కూడా వేసి కలర్ కోసమా? కొంచెం కలర్, కొంచెం టేస్ట్ కూడా వస్తుంది. నిజంగానా? ఎస్. సో ఇవన్నీ వేసి మనం ఉడికిచ్చేస్తాం శనగల్ని. దాంట్లో మధ్యలో అక్కడక్కడ మనకు తగలకూడదు అనుకుంటే చిన్న క్లాత్ దాంట్లో చిన్న మూటలా కట్టేసి ఉడికేటప్పుడు వేసి తర్వాత ఈజీగా తీసేయచ్చు. ఓకే ఓకే. అలా రాకుండా. సో అది ఫ్లేవర్ అండ్ కలర్ అంతా ఇవ్వడానికి. ఎస్. సో ఇలా వస్తుంది. ఓకే. ఇది బ్లాక్ చనాలా ఉంది చూడడానికి, బట్ ఈ వైట్ చనాని. ఓకే. సో టీ పొడి వేసాం కదా, అందుకేనా? సో టీ పొడి వల్ల సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ శనగలకి లోపల వరకు వెళ్తాయి. ఓకే. ఉడికించేటప్పుడు ఇవన్నీ మనం వేసుకుంటాం. ఓకే ఓకే. ఉడికించేటప్పుడు ఇందాక యాలక్కాయ అన్నారు కదా, పెద్ద చిన్నది తేడా ఏంటి? డిఫరెంట్ టేస్ట్ లో కొంచెం తేడా ఉంటుందా? ఓకే. సో 2 రకాలు వేసుకోవాలి. 2 రకాలు వేసుకోవాలి. ఇది మనం ముందు చేసుకోవాలి ఇది. ఓకే రాజుగారు. సాల్ట్ ఇంకా మసాలా దినుసులు అండ్ టీ పొడి కూడా వేసాం కాబట్టి ఆ చనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా వస్తుంది. ఆల్రెడీ టేస్టీగా ఉంది. సో పంజాబీ కదా, కొద్దిగా మక్కన ఎక్కువ తింటారు కదా అక్కడ. అవును. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా అండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. కారానికి తగ్గట్టు ఎక్కువ కావాలంటే కొంచెం మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో వెన్నలో వేసినాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. అంటే కొంచెం దీన్ని నూనె కంటే కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. కొంచెం మెత్తగా తొందరగా అయిపోతుంది. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ గ్రేవీ కొరకు టమాటో పేస్ట్లా వేస్తున్నాం. కావాల్సితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే రాజుగారు. ఓకే అండి, ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం దేవుడి ముందు అగరబత్తి వెలిగిస్తాం కదా, ఆ నుసంతా పడేయకుండా దాన్ని ఒకచోట స్టోర్ చేసి పెట్టుకుని దాంతో కనుక ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి పట్టినటువంటి మురికి మరకలు అన్నీ కూడా శుభ్రంగా పోవడమే కాకుండా అవి తళతళ మెరుస్తాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా రాజుగారు. ఇంకొంచెం కావాలండి. సో ఈలోగా మనము ఈ మసాలా పొడులన్నీ కూడా కలిపేసి ఒక చిన్న పేస్ట్లా చేసుకున్నాం. ఓకే. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్,
కారం, అలాగే పసుపు, అలాగే సరిపడా ఉప్పు అండి. మామూలుగా మనం చేసేటప్పుడు పౌడర్స్ ఇందులో వేస్తారు కదా, అవునండి. అలా పేస్ట్ ఎందుకు చేసుకుంటున్నాం ఇప్పుడు? ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. సో అంటే ఒక్కొక్క ప్రాంతంలో మనం చేసుకునే వంట విధానం మారుతూ ఉంటుంది కదా. సో వాటర్ వేయడం వల్ల ఏంటంటే అది తొందరగా మాడకుండా ఆయిల్లో ఓకే. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ డిష్కు చాలా బాగా అందుతాయండి. ఓకే. సో అంటే పౌడర్స్ కన్నా ముందు మనం ఇంకేం వేయలేదు కాబట్టి అంతగా ఎస్, ఇవన్నీ కొంచెం బాగా పట్టేస్తుంది. అంటే ఆ వాటర్ మనకు డ్రై అయ్యేంతలోపు ఆ మసాలా పౌడర్స్ అన్ని కూడా బాగా వేగుతాయి, మగ్గుతాయి కూడా. ఓకే. ఓకే, సో ఇది కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు దీంట్లో టమాటో పేస్ట్ జస్ట్ కట్ చేసి పేస్ట్ చేసేసారా? ఉడికించి పేస్ట్ చేస్తాం. ఉడికించారా? అవునండి. సో అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, మనం పచ్చిగా అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఉడికించి వేశారు కాబట్టి త్వరగా అవుతుంది, పచ్చిగా వేస్తే కొంచెం టైం. ఇంకొంచెం టైం పడుతుంది, అంటే అది పచ్చి వాసన పోయేంత వరకు కాస్త మనం మగ్గించుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ కూడా వచ్చేసాయి మనకు. అవును. సో ఇది కొంచెం బాయిలింగ్ అవుతున్నప్పుడు సో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగలు. సో ఇది టీ పొడా రాజు గారు? కొంచెం 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 అక్కడక్కడ ఉంది కదా. సో టేస్ట్లోని ఏం డిఫరెన్స్ ఉండదు కదా? ఏమి తెలియదు. ఓకే. సో జనరల్గా మనం అంటే ఇలా శనగలు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలియడానికి మనం కొద్దిగా ఆ శనగల్ని పేస్ట్లా చేసి కూడా యాడ్ చేస్తాం గ్రేవీలో. సో ఇక్కడ అక్కర్లేదండి. సో ఎందుకంటే ఆ లోపల వరకు మనకు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసాయి కదా. సో ఇది కొంచెం సెమీ గ్రేవీగానే ఉంటుంది, మరీ ఎక్కువ లూజ్గా కాకుండా. ఓకే. కొద్దిగా పెరుగు, లాస్ట్లో కొంచెం ఆ జింజర్ ఫ్లేవర్ తెలుస్తుంటే బాగుంటుంది. సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. ఓకే. అలాగే కొత్తిమీర, సో ఈ లాస్ట్లో ఆ జింజర్ యాడ్ చేయడం అనేది మనకు పంటికి తగిలినప్పుడు ఆ అల్లం తాలూకు ఆ పచ్చి ఫ్లేవర్స్ కొంచెం తెలుస్తూ ఉంటాయి తినేప్పుడు, డిఫరెంట్ బాగుంటుంది అన్నమాట. అవును. సో మెయిన్గా అక్కడ తందూరి ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. అవును. సో రోటీ కానీ నాన్ కానీ కుల్చా, సో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో అన్నీ ఇంట్లో చేసుకోలేము అనుకుంటే సింపుల్గా పుల్కా అవును, సూపర్గా వస్తుంది. సో పైనుంచి కొద్దిగా అల్లం, కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా పంజాబీ చనా మసాలా రెడీ అండి. ఓకే. చూస్తున్నారు కదండి, వేడివేడిగా పంజాబీ చనా మసాలా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. పంజాబీ చనా మసాలా తయారు చేసే విధానం. ముందుగా కాబూలీ శనగల్లో మసాలా దినుసులు, ఉప్పు, టీ పొడి వేసి ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్, కారం, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మసాలా మిశ్రమం, టమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, పెరుగు, తరిగిన అల్లం, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పంజాబీ చనా మసాలా రెడీ. పంజాబీ చనా మసాలా రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ ఇద్దామా? ఓకే. డిఫరెంట్గా ఉందా? సూపర్ ఉంది రాజుగారు. ఆ శనగలు నమ్ములుతుంటే కూడా ఆ మసాలా ఫ్లేవర్స్ అవన్నీ బాగా తెలుస్తున్నాయి మనకి. ఆ జింజర్ కూడా చాలా బాగుంది. ఆ ఫ్రెష్ జింజర్ వేసాం కదా,
అంటే ఆ తాజా ఆ టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది మనకి. అవును, ఆ శనగల్లో కూడా చాలా ఆ పులుపుదనం, తర్వాత టీ పొడి వేశారు కదా, ఎస్, ఆ ఫ్లేవర్ అండ్ మసాలా దినుసులు అన్నీ కూడా ముందుగా వేశారు కదా, చాలా టేస్టీగా ఉంది. కావాల్సిన దీంట్లో అంటే కొంచెం ఆనియన్స్ కూడా పచ్చివి ఎండింగ్లో వేసేసి ఒకసారి కలిపేసి మనం అలా సర్వ్ చేసుకోవచ్చు. అలా అయితే చాట్ లాగా తినేయచ్చేమో. తినేయచ్చు, కొంచెం తక్కువ స్పైసీగా చేసుకుంటే తినేసేయచ్చు అలా హ్యాపీగా. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా రాజుగారు చెప్పిన ఆ టిప్ ఫాలో అయ్యి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్క మలబద్ధకం 100 రోగాల పెట్టు అని అంటూ ఉంటారు. అందుకని వీలైనంత వరకు మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా తాజా ఆకుకూరలు, పళ్ళు కనుక మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే వీటిలో పీచు సమృద్ధిగా లభించడం వల్ల మలబద్ధకం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అందులోనూ ముఖ్యంగా బచ్చలి కూర కనుక వారంలో 2-3 సార్లు తింటూ ఉన్నట్లయితే మలబద్ధకం సమస్య చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి మళ్ళీ పరిచయం చేసుకొని ఏ వంటలు చెప్తున్నారో కనుక్కుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్ మునీషా గారు, మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. మీరే చేశారా ఇది? వావ్, కరివేపాకు, కాకరకాయ, ఆనియన్, క్యారెట్. వావ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. వెరీ బ్యూటిఫుల్. మా కోడలు హెల్ప్ చేసింది. అవునా, చేయడంలోనా? థ్యాంక్ యూ సో మచ్. మీ కోడలు కూడా థ్యాంక్స్ చెప్పండి. పేరు? నా పేరు అవంతి అండి. అవంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రామాయంపేట్ మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే, సో అక్కడ నుండి మీకోసం ఎంతో ఇష్టంగా అవునా పరిగెత్తుకుంటూ ఎన్నో చూపించాలని వచ్చినాము. అవునా, ఎంతవరకు చేస్తానో తెలీదు. బాగా చేయండి. ఓకే, డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? మాధవి అండి నా పేరు. మాధవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అండి, బాలనగర్ నుంచి వచ్చాము. అవునా, ఓకే. సో మీరు వంట చేయబోతున్నారు ఫస్ట్? అవునండి. రెడీనా మరి? ఓకే. ఓకే, ఏం వంట చేస్తున్నారు? నేను మినపప్పు కర్రీ చేస్తున్నానండి. మినపప్పు కర్రీ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. మినపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 8, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అవంతి గారు రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కగానే ఆయిల్ వేసుకోవాలి. ఇది మా తాతమ్మ మరియు అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వంట అండి. దీన్ని మక్క రొట్టెకు, జొన్న రొట్టెకు, దాంతో ఎక్కువ ఈ రెసిపీ వాడతారు. అవునా? సో అయితే మీరు చిన్నప్పటి నుంచి తింటున్నారనమాట? చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ రెసిపీ. కాకపోతే ఎక్కువ బయటకి ఎక్కువ రాలేదన్నమాట. అందుకని దీంట్లో చూపించాలని చెప్పేసి. అవును, మినపప్పు చాలా బలం అంటారు కదా. చాలా బలం. దీంతో డైరెక్ట్ మనం తీసుకోలేము మినపప్పుని. నార్మల్ గా దేంట్లో అయినా కొంచెం వేయగలుగుతాం. అవును, అవును. కాకపోతే ఇది కర్రీ లాగా చేసేసరికి మనం ఎక్కువ తీసుకోగలుగుతాం. అండ్ కొంచెం తిన్నా సరిపోతుందేమో బాగా. లేదు, మనం రోటీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకోగలుగుతాం. తీసుకోగలుగుతా. ముందుగా ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయ వెల్లుల్లి క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుందండి ఇందులోనా? ఈ వెల్లుల్లి కూడా చాలా మనకి ఎంతో యూజ్ అవుతుంది కదా. చాలా హార్ట్ కి కూడా చాలా మంచి, హార్ట్ కి చాలా మంచిది. ప్లస్ మన ఫ్యాట్ అనేది చాలా కరిగిస్తుంది. ఫ్యాట్ బర్నర్ గా చాలా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని ఎక్కువ వేసుకోవచ్చు దీంట్లో. సో వెల్లుల్లి రెబ్బలు ఇలా వేయించుకుంటే వేయించుకోవచ్చు. కొంచెం త్వరగా వేగడానికి లైట్గా సాల్ట్. ఓకే, కొంచెం చిన్నగా చేస్తే నేను ఒక పాట అందుకుందామని. అవునా? మా పెద్దత్తయ్య గారు చెప్పారండి, వంట చేసేటప్పుడు మనము భగవన్ నామస్మరణ చేసామంటే ఆ వంట మొత్తం నైవేద్యంగా మారుతుందని. అవునా? అవును, మనం ఏ మూడ్ తో చేస్తే అలా ఉంటుందంటారు వంట. అలా చక్కగా పాట పాడుతూ ఓకే హ్యాపీగా చేస్తే చాలా బాగా వస్తుంది.
ఓకే, ఇప్పుడు ఏం కొంచెం కరివేపాకు వేసేసి పాట స్టార్ట్ చేస్తారా? పాట స్టార్ట్ చేసేస్తా. కానీ సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేశాను. చక్కని తల్లికి చాంగు భలా, చక్కని తల్లికి చాంగు భలా, తన చక్కెర మోవికి చాంగు భలా, చక్కని తల్లికి చాంగు భలా, చాంగు భలా, చాంగు భలా. కులికెడి మురి పెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు భలా, కులికెడి మురి పెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు భలా. ఓ బళ బళ, బాగా పాడారు, బాగా పాడారు. సో ఇలా మీరు రోజు వంటలు చేసినప్పుడు పాటలు పాడుతుంటారా? ఏదో ఒకటి మనం పాడుతూ ఉంటే దైవనమస్మరణ చేస్తూ ఉంటే చెయ్యాలి అని చెప్పారు. అవునా? ఏ పాటైనా పాడుకోవచ్చు కదా? ఏదైనా పాడొచ్చు. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు మనము ఈ మినపప్పుని వేసేసుకోవాలండి ఇందులో. ఉడికించిన మినపప్పు? ఉడికించిన మినపప్పుని. ఓకే, సో కుక్కర్లో పెట్టేశారా అది? ఇది కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టేస్తే ఉడికిపోతుంది. కొంచెం వాటర్ లాగా ఇట్లా ఉంచేసుకొని వేసేసుకోవాలి ఇందులో. పొట్టు మినుములతో చేసుకుంటాం కదా, మినుములతో అలాంటిదేనా ఇది? చేసుకోవచ్చు, కానీ ఇది ఈ మినపప్పుతోనే చేస్తాం ఇది. ఓకే, అయితే పొట్టు మినుములతో చేసుకుంటే కూడా బాగుంటుందా ఈ వంట? అంటే బామ్మగారు ఇలాగే చెప్పారు. ఆహా, నానమ్మ తాతమ్మ వాళ్ళ ఇలాగే చేశారు కాబట్టి నేను అదే ప్రొసీడ్ అవుతున్నాను. కాకపోతే ట్రై చేయొచ్చు. ట్రై చేయండి సరే. ఓకే. పొట్టు మినుములతో కూడా. ఓకే, ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పసుపు, పసుపు, కారం. ఆల్రెడీ ఉప్పు కలిపేసానండి ఇందులో. అవునా? సో ఉప్పు కారం, అది ఉప్పు కారం. ఓకే. మీరు కలుపుకోవడం ఎలా కలుపుకుంటారు? ఉప్పు కారం సమానంగా వేసి కలుపుకుంటారా? ఒక హాఫ్ కేజీ అది, హాఫ్ కేజీ ఇది, అంతే. సేమ్ క్వాంటిటీ? Same quantity. ఓకే, ఒకసారి కలపండి, దాన్ని చేసేసి. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. ఓ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే, కర్రీ Okay. రెడీ. చాలా ఫాస్ట్గానే అయిపోయింది. చాలా ఉడికించేసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, సో ముందుగా మినపప్పు ఉడికించేసుకోవాలి. ముందుగా మినపప్పు ఉడికించేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేగేలోపు ఒక పాట పాడేసుకున్నారంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకో కవిత కూడా చెప్పాలని ఉందండి. చెప్పండి. ఇది ఆఫ్ చేయాలి, అయిపోయింది. అయిపోయిందా? అయితే ఆఫ్ చేసేయండి. సరే, అది ఆఫ్ చేసేయండి. ఆవిడ కూడా వంట చేయాలి కదా, అప్పుడు చెప్పొచ్చు కవిత. ఓకే, దానికంటే ముందు సర్వింగ్ బౌల్లోకి వేసే ముందు ఒకటి చూపించాలనుకుంటున్నాను నేను. ఏంటది? నెయిల్ ఆర్ట్. ఓ ఓ, నెయిల్ ఆర్ట్ వేసుకున్నారా? ఈటీవీ అభిరుచి. వావ్, ఎంతో అభిమానంగా అభిరుచి అని రాసుకున్నారు. అంతే కదా, ఫ్యాన్స్ అండి చాలా చాలా. మీరు చేసిన తర్వాత నెక్స్ట్ డే లేదంటే ఆ 1 వీక్లో చేయకపోతే మా ఇంట్లో మా వారితో గొడవలే. అవునా? వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. మినపప్పు బాగా వాటర్ని పీల్చుకుంటుందేమో కదా. మినపప్పు కర్రీ రెడీ. దీన్ని కొత్తిమీరతో కాస్త ఇలా అలంకరించుకుంటే రెడీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, మినప్పప్పు కర్రీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. మినప్పప్పు కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మినప్పప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మినప్పప్పు, పసుపు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, మినప్పప్పు కర్రీ రెడీ. రాజుగారు, మినప్పప్పు కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఏమో తీసుకొని వచ్చారు. ముందుగా మీకు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ, చాలా బాగున్నాయి. ఆంజనేయుని ముందు కుప్పి గంతులండి మా అవి. పర్లేదు, అంటే దీనివల్ల మాకు తెలిసింది ఏంటంటే కిచెన్ క్వీన్ తనే అని చెప్పాలేమో. అలా ఆశ దోష. ఎందుకంటే అక్కడ ఏదైతే బెటర్గా ఉంటుందో అదే వెళ్తుంది. బట్ అంటే మనం చేసే డిష్లే కాకుండా కార్వింగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, దీనివల్ల తెలుస్తుంది మనకి. చాలా చాలా థ్యాంక్స్ అండి. బాగుంది. చాలా తక్కువ, అంటే మినపప్పుతో, మిగతా అన్ని పప్పులతో మనం అంటే ఇలా కర్రీస్ టైప్లో కానీ చేసుకుంటాం. మినపప్పు అని కానీ, సున్నుండలు కానీ,
లేకపోతే దోశలు ఇడ్లీలు పూర్ణాలకి బ్యాటర్గా అలాగే ఎక్కువ వాడుతూ ఉంటాం. బాగుందండి, ఐడియా బాగుంది, డిష్ కూడా టేస్టీగా వచ్చింది. మీరు చెప్పినట్టు రోటీలకైతే ఇంక చాలా బాగుంటుంది. చాలా బాగుందండి మినపప్పుతో ఈ వంట, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఎగ్లో ప్రోటీన్, విటమిన్స్, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండడం వల్ల అది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే మన జుట్టు కానీ స్కిన్ కానీ హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. మాధవి గారు రెడీనా మీరు? రెడీ అండి. ఏమంటే చేస్తున్నారు? బియ్యపిండి బూరెలు. బియ్యపిండి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యపిండి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి అరకప్పు, పంచదార 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ అరకప్పు, యాలకులు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. గోధుమ పిండి. ఓకే, మీరు కలుపుకునే లోపు ఆయిల్ హీట్ చేద్దామా? చేసేద్దామండి. బియ్యపిండి, గోధుమ పిండి, బియ్యపిండి, రవ్వ, ఉప్మా రవ్వ. కూడా అక్కడ వాటర్ హీట్ చేయాలండి అక్కడ. అవునా? ఓకే. వేడి నీళ్ళు పోయాలా? వేడి నీళ్ళు పోయాలి అందులో? అవునండి. వాటర్ వేడవుతుంటే షుగర్ అందులో వేసేసి కొంచెం లైట్ పాకం పట్టాలి. అవునా? ఈ 3 ఇలా మిక్స్ చేసుకోవాలండి. గోధుమ పిండి, బియ్యపిండి, బొంబాయి రవ్వ, షుగర్ వేసేనా? వేసేసి మొత్తమా? వేసేయండి, మొత్తం వేసేయండి. ఓకే, డిఫరెంట్గా ఉన్నాయి బూరెలు. మామూలుగా మనం మినప్పిండితో చేసుకుంటాం కదా, ఇలా అయితే కొంచెం ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోవడానిక. టెంపుల్స్లో అమ్మవారికి చేస్తారనమాట. అమ్మవారికి నైవేద్యం ఇలా ఇది చేస్తారా? అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట ఇవి. ఓకే. బూరెల్లో అంటే లోపల ఏమి ఉండదు ఆ స్టఫింగ్కి? ఏమి ఉండదండి. ఓకే, అంటే పాకంలో షుగర్ కరెక్ట్గానే ఇది అందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇందులో ఫ్రై, దాని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, అలా ఉంటుందా? ఓకే, అయితే ఇది పూర్ణం బూరెల్లా కాదండి. ఓకే, చంద్రకాంతులు మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది. కొంచెం అలా అనిపిస్తుంది. ఇన్స్టెంట్ గా, అంటే విత్ ఇన్ 10-15 minutes లో రెడీ అయిపోతుంది. ఓకే, ఈ చక్కెర కరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకుందామండి ఇందులో. ఓకే, సో చక్కెర కూడా కరిగిపోయింది. కరిగినప్పుడు అందులోనే కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఓకే, ఎక్కువేం పట్టదు, కొంచెమే పడుతుంది ఇందులో. ఓకే, ఇప్పుడు అది వేస్తారా? మరి అది వేసినప్పుడు ఏమి ఉండలు లాంటిది కట్టదా? ఏం కట్టదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకోవాలా? చేసేసుకోండి. ఇది షిఫ్ట్ చేద్దామండి. ఓకేనా? చేద్దాం. ఎందుకంటే ఇది కాంపిటీషన్ కదా. అవునండి, కరెక్ట్గా రావాలి, నా వల్ల పాడవకూడదు. ఇది ఆఫ్ చేస్తాను, ఆగండి. ఓకే, ఆఫ్ చేశాను. ఉండలు కట్టదా ఇది? ఏం కట్టదండి. మళ్ళీ మనం మామూలుగా అంటే బియ్యం పిండి ఉంది కదా ఇందులో. ఏం కట్టదు. కలుపుకోండి. సో వెంటనే దగ్గర పడిపోయింది. దగ్గర పడిపోతుంది. ఉండలేం కట్టలేదు. కట్టదు. ఓకే, సో ఇది చల్లారాలి. ఇప్పుడు చల్లారు కొంచెం, ఒక 5 minutes అయితే చాలు. అయితే చల్లారి లోపు మీరు ఇందాక ఏదో కవిత ఏదో చెప్తారన్నారు. అయితే చెప్తానండి నేను. ఓకే, చెప్పండి. ఇది రాసారా ఈ కవిత? అవునండి, నా ఫ్రెండ్ రామ్ గారు కొంచెం హెల్ప్ చేశారండి. అవునా? ఓకే, చెప్పండి. బాధలకైనా ఆనందాలకైనా మూలం బంధమైతే మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే అనారోగ్యం. అందమైన టమాటా అన్నిట్లో కలిసిపోయే మాట. ఆకుకూరలతో ఆరోగ్యానికి రక్షణ. పొడవున్న బెండకాయ పొగరు వగరుగుంటుంది. వహ్వా వంకాయ ఇమడకుంటే ఇక గీకుడు గోకుడే. ఓకే, ఇమడకుంటే ఓకే, అది అమితం కావద్దు కదా, ఎలర్జీ ఉంటుంది కదా కొంతమంది. సరసానికి సరి అయినది ముళ్ళు లాంటి ములక్కాయ. శుతి మెత్తగా దిగిపోతుంది, చూడముద్దుగుంటది, మొద్దు ముద్దు సొరకాయ. ఒళ్ళంతా ఎగుడు దిగుడు, దాని రుచికేమో బలాదూరు. అదే చిట్టి పొట్టి
కాకరకాయ. కాకరకాయ, ఓకే. మోనిషా గారు వండాను నేను పప్పు. అది పెద్దలకి పిల్లలకి చాలా జిగి జిగి పప్పు. దానికి కాంపిటీషన్గా వండాను బూరెలు. వావ్, భలే గమ్మత్తుగా రాశారండి కవిత. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. సో ఇది వేడి నీళ్ళలో వేస్తే ఉడికినట్టు అయిపోతుందా? ఇది ఎక్కువ టైం పడుతుందా వేయించడానికి? తొందరగానే వేయిపోతుందండి. అయిపోతుందా? తొందరగా ఓకే. వేయిపోతుంది. ఏదో కొబ్బరి బూరెలాగా అరిసెల్లాగా ఉంది చూడడానికి. ఓకే, తొందరగానే వేయిపోతుందండి, ఒక 2 minutesలో. సో బూరెలు అంటే ఇలా అనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 10 to 15 minutesలో మనం అమ్మవారికి ఎక్కడికైనా వెళ్ళి నైవేద్యం పెట్టుకోవాలనుకున్నా అప్పటికప్పుడు ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. బాగుంది. సరే నేను కూడా ట్రై చేస్తాను ఇలా. చేయండి, డెఫినెట్గా చెప్పేసేయండి అది. సో మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ డ్యాన్స్. డ్యాన్స్ చేస్తారా మీరు? నేర్చుకున్నారా మీరు? లేదులేండి, కానీ చేస్తుంటాను. మా కిట్టి పార్టీస్ ఉంటాయి. సో మంత్లీ ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పేసి అందరం కలిసి గ్యాదర్ అయ్యి ఓకే, డ్యాన్స్ అండ్ పాటలు పాడడం. మీరు కూడా పాటలు పాడతారా? పాడతానండి. అయితే మీరు ఒక పాట పాడండి వేగలో. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచిన పొదరిల్లు, అందమైన లోకం అందుకోనా, ఆదమరచి కలకాలం ఉండిపోనా, ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచిన పొదరిల్లు. బాగుందండి, బాగా పాడారు. సో మీ కిట్టి పార్టీలో కూడా ఇలా పాటలు పాడుతుంటారా? పాడుతుంటామండి. ఇద్దరికి ఇంతకు ముందు పరిచయం ఏం లేదు కదా? ఉందండి. ఉందా? మీరు కిట్టి పార్టీ ఫ్రెండ్సా ఏంటి? లేదు కాదు, మాది ఊర్లో కదండి, వీళ్ళు సిటీలో ఉంటారు. ఇప్పుడే బాలనగర్లో కదండి మేము. అవునవును. ఎలా పరిచయం? మా ఆడపడుచు వీళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు. ఓకే, అవును, అలా పరిచయం. అలా పరిచయం. ఓకే, మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇప్పుడు వంటలు? లేదండి, అంతా అది కానీ కలిసినా కూడా ఏమన్నా ఫంక్షన్స్ అకేషన్స్ కాబట్టి ఆ టైంలో మనం చేయలేము ఎలాగూ. ఓకే ఓకే, అలానా. సో ఇంతకుముందు ఎప్పుడు అనుకోలేదు కదా మీరైతే కాంపిటీషన్ మీ ఇద్దరు అసలు గెస్ చేయలేదండి. కలర్ బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది కదా. స్వీట్ అంటే అదర్స్. చాలా బాగా వచ్చాయి. బియ్య పిండి బూరెలు రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. షూర్. చూస్తున్నారు కదండి, బియ్య పిండి బూరెలు రెడీ అయిపోయాయి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. బియ్య పిండి బూరెలు తయారు చేసే విధానం. ముందుగా యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్య పిండి, ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార, యాలకుల పొడి, నెయ్యి వేసి పంచదార కరగనివ్వాలి. దీనిలో బియ్య పిండి మిశ్రమం వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని బూరెల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బియ్య పిండి బూరెలు రెడీ. బియ్య పిండి బూరెలు రెడీగా ఉన్నాయి. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాగుంది రాజుగారు. ఎస్, బాగుంది. కొంచెం లైట్ రవ్వ రవ్వ లాగా ఉంది కదా, సో కొంచెం క్రంచిగా కూడా ఉంది. టేస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర మనకు అరిసెలకు దగ్గరగా ఉంది. అవును,
ఇద్దరు బాగా చేస్తారు ఈరోజు. అవును. కొంచెం బెటర్గా అంటే మినపప్పు. బట్ ఏంటంటే టేస్ట్ అవన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. అవును. సో ఈరోజు కిచెన్ క్వీన్ మేడం గారు కంగ్రాచులేషన్స్ ఈటీవీ తెలుగు రుచి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. మీకు కూడా అండి ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా ఉందండి ఓకే అండి, అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి తెల్లగా మల్లె పువ్వులాగా అన్నం ఉంటే బాగా తినాలనిపిస్తుంది, ఇష్టపడతారు. ఇలాంటి వారు అన్నం వండుకునేటప్పుడు కాస్త నిమ్మరసం పిండుకున్నట్లయితే అన్నం బాగా తెల్లగా మల్లె పువ్వులాగా పొడి పొడిగా వస్తుంది, హ్యాపీగా తినొచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో పార్టిసిపేట్ చేయడానికి షెఫ్ రెడీగా ఉన్నారండి. ఏం వంట చేస్తున్నారో కనుక్కుందాం. హలో అండి. హలో, మీ పేరు? హరిచరణ్. హరిచరణ్ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు? పైనీర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, రామ్నగర్. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు? థర్డ్ ఇయర్ ఇప్పుడు. ఫైనల్ ఇయరా? ఓకే, ఏం వంట చేస్తున్నారు? చిల్లీ గార్లిక్ నూడిల్స్. చిల్లీ గార్లిక్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ గార్లిక్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ 1, నూడిల్స్ 100 గ్రాములు, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, క్యారెట్ ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాబేజ్ కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. హరిచరణ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందు ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నా. ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసుకోవాలి. ఓకే గార్లిక్ వేసుకోవాలి. ఓకే, వెల్లుల్లి వేసాక? గార్లిక్ అయిపోయాక చిల్లీస్ వేసుకోవాలి. ఓకే చిల్లీస్ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, వెల్లుల్లి తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయ తర్వాత ఉల్లిగడ్డలు. ఇవంటి ఇంతకు ముందు ఎన్నిసార్లు చేశారు? చాలాసార్లు చేశాను. బాగా వచ్చినాయి అన్నిసార్లు? బాగా వచ్చాయి. ఓకే, సో ఆనియన్స్ వేగినట్టున్నాయి కదా. వేగాయి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఓకే, క్యాబేజ్ అన్నీ కూడా సమానంగా తరుక్కున్నారా? వేసుకోవాలి. చిన్న పిల్లలకైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. క్యాబేజ్ అంటే ఏమైనా వెజిటేబుల్స్, ఓకే, కూరగాయలు ఎక్కువ వేసుకున్నా కానీ ఏం పర్వాలేదు. ఓకే, క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్. నెక్స్ట్ కొద్దిగా అంతా సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాసా? ఓకే, రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్టా? సాస్. దాని తర్వాత గ్రీన్ చిల్లీ సాస్. ఓకే, బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా అంత పెప్పర్ పౌడర్, మిరియాల పొడా, మిరియాల పొడి, తగినంత ఉప్పు. ఓకే, సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ నూడిల్స్ని బట్టి మనం salt నూడిల్స్ బట్టి కొద్దిగా సాల్ట్. బాగా వేగాక మనం నూడిల్స్ వేసేసుకోవాలి. సో ఆల్రెడీ ఉడికించి పెట్టేసినవా? ఉడికించిన పెట్టిన నూడిల్స్ ఇవి. ఒకవేళ చిల్లీ సాస్ లేకపోతే కనుక రెడ్ చిల్లీస్ పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చా? పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం బాగా వేగాలి కదా, కలవాలి కదా మొత్తం. కొద్దిగా కలవాలి. ఓకే అండి, ఈలోపు ఒక చిన్న చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు రావడానికి కారణాలు చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూత్లో మొటిమల బాధ ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గిపోయిన తర్వాత వాటి తాలూకు మచ్చలు కూడా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ మొటిమలు మచ్చలు తగ్గడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. కొద్దిగా పుదీనా ఆకుల రసం, తులసి ఆకుల రసం రెండింటిని బాగా మిక్స్ చేసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో కనుక ప్రతిరోజు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గడమే కాకుండా మచ్చలు కూడా త్వరగా తగ్గుతాయి.
హరిశరణ్ అయిపోయిందా? ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఇది సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాం. చిల్లీ గార్లిక్ నూడిల్స్ రెడీ. ఓకే, చూసారు కదండి, చిల్లీ గార్లిక్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. చిల్లీ గార్లిక్ నూడిల్స్ తయారు చేసే విధానం. ముందుగా నూడిల్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, క్యాబేజ్, క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ఉప్పు, ఉడికించిన నూడిల్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ గార్లిక్ నూడిల్స్ రెడీ. రాజుగారు, చిల్లీ గార్లిక్ నూడిల్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాగుంది. కొంచెం స్పైసీగా, అంటే చిల్లీ గార్లిక్ అన్నాం కదా, సో ఆ రెండు ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. సింపుల్గా ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా నార్మల్గా చేసుకుంటాం, అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి కొంచెం సాసెస్ యాడ్ చేసి. బట్ అప్పుడప్పుడు కొంచెం ఇలా స్పైసీగా, కొంచెం ఆ గార్లిక్ ఫ్లేవర్, గార్లిక్ మనకి ఎప్పుడు దేంట్లో తీసుకున్నా మంచిదే అది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్వింగ్ టైం. రాజుగారు, కార్వింగ్ ఏం చేస్తున్నారు? సో పైనాపిల్ స్లైస్ తోటి ఒక బర్డ్ షేప్లో చేస్తున్నాను అండి. ఓకే, సో 2 స్లైసులు తీసుకున్నాను. పెద్దగా ఉన్న పైనాపిల్ తీసుకుంటే మనం షేప్ చేసుకోవడానికి బాగుంటుంది కదా రాజుగారు? అవునండి. సో బీక్ వచ్చేసి క్యారెట్, అలాగే పైన కొంచెం క్రౌన్ లాగా కూడా ఇస్తున్నాను. సో ఐ వచ్చేసి ఒక మీడియం పెడితే సరిపోతుందండి. ఓకే, సో ఇలా 2 స్లైసెస్ తోటి మనం 2 చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఇది సింగిల్గా చేసాను. బాగుంది కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాబూలీ శనగలు, రాజ్మా ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి వీటిని ఉడికించేటప్పుడు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటి అంటే రాత్రంతా కూడా నీళ్ళలో బాగా నానబెట్టి ఉదయం ఉడికించుకున్నట్లయితేనే ఇవి బాగా ఉడుకుతాయి, లేకపోతే సరిగ్గా ఉడకవు. తెలుగు రుచిలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచి. ఈరోజు వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం.
మనం ఇప్పుడు చూసిన రెసిపీ పంజాబీ చనా మసాలా. శనగలు అనేది ఇందులో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఎస్పెషల్లీ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అలాగే 20% క్వాంటిటీ మనకి అందులో ప్రోటీన్ వస్తుంది. సో పిల్లలు కనుక ఇష్టపడితే వాళ్ళకి రెగ్యులర్గా మనము ఇది ఒక పప్పుకి వేరియేషన్ లాగా యూస్ చేసి ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ రెసిపీలో కొంచెం పెరుగు కూడా యాడ్ చేశారు కాబట్టి దాని నుంచి కొంచెం డైజెస్టివ్ ప్రాపర్టీ అండ్ కొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక్క పోర్షన్ తింటేనే పిల్లలకి ఈజీగా గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, అంటే ఆల్మోస్ట్ 120-125 క్యాలరీస్ వస్తాయి. 5 to 6 grams ఆఫ్ ప్రోటీన్ ఒక చిన్న రెసిపీ నుంచి వస్తుంది. కాబట్టి మనం ఇది ఎంత ఫ్రీక్వెంట్గా కావాలంటే అంత ఫ్రీక్వెంట్గా మన డైట్తో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మినప్పప్పు కర్రీ. మినప్పప్పులో కూడా మనకి 20 to 25% ప్రోటీన్ ఈజీగా వచ్చేస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ ఉన్నాయి కాబట్టి ఏ దాల్ తీసుకోవాలి అని మనం ఆలోచిస్తే అన్నిట్లో ఇంచుమించు 20 to 25 grams ప్రోటీన్ వచ్చినప్పటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్ కాంబినేషన్స్ అంటే ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తామో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ బిల్డింగ్ బ్లాక్స్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో మన ఇంటేక్లోకి వస్తాయి, మన బాడీలోకి వస్తాయి. దాన్ని యూస్ చేసుకుంటే మన బాడీ అవసరాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి తయారు చేస్తుంది. ఒక హెల్దీ క్విక్ రెసిపీ చేయాలంటే కూడా ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బియ్యం పిండి బూరెలు. ఒక హై క్యాలరీ డెన్స్ రెసిపీ ఇది. కాకపోతే ఒక ట్రెడిషనల్ రెసిపీ. అప్పుడప్పుడు పండుగలకి చేసుకున్నప్పుడు తప్పకుండా చేసుకోవాలి. రెగ్యులర్గా ఇలాంటి ఐటమ్స్ కన్జ్యూమ్ చేస్తే మటుకు మనము చాలా వరకు చూసింది ఏంటి అంటే ఒక ఈవినింగ్ స్నాక్ లాగా ఇది ఎవ్రీ డే మన డైట్లో ఉంటే కనుక చాలా క్యాలరీ డెన్స్ ఐటమ్ కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చిల్లీ గార్లిక్ నూడిల్స్. దీనిలో మనము వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు, దీనిలో మనం పాలకూర యాడ్ చేయొచ్చు, దీనిలో మనం ఎగ్ యాడ్ చేయొచ్చు, అలాగే దీనిలో మనం నాన్ వెజ్ ఐటమ్ కూడా యాడ్ చేస్తే కొంచెం దానిలో ఒక స్లో డైజెస్టింగ్ ప్రోటీన్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువసేపు మనకి ఆకలి లేకుండా ఉంటుంది. సో ఇదొక పిల్లలకి ఇష్టమైన రెసిపీ అయినప్పటికీ మనము అప్పుడప్పుడు చేసుకోవాల్సిన రెసిపీ. తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా.